హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా జస్ట్ ఒక 10 మినిట్స్లోనే మనం ఇంట్లో చాలా టేస్టీ వెజ్ నూడిల్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఈ నూడిల్స్ కోసం నేను ఈరోజు చౌమెన్ నూడిల్స్ యూజ్ చేశాను. ఇవి చాలా థిన్గా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ నూడిల్స్ ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేశాక మీరు బయట తినడం మానేస్తారు. ట్రస్ట్ మీ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. క్యారెట్, గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యాప్సికమ్, ఇంకా అల్లం వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నూడిల్స్ని బాయిల్ చేసుకుందాం. ఒక పెద్ద వెజిల్లో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకున్నాక నూడిల్స్ అందులో వేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. దానివల్ల నూడిల్స్ స్టిక్ అవ్వకుండా వస్తాయన్నమాట. వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక 2 బ్లాక్స్ నూడిల్స్ వేసుకుంటున్నాను. ఈ ప్యాకెట్లో ఆల్మోస్ట్ 5 బ్లాక్స్ ఉన్నాయి. ఇలా నూడిల్స్ వాటర్లో వేసేసి జస్ట్ ఒక 3 మినిట్స్ కుక్ చేసామంటే నూడిల్స్ కుక్ అయిపోతాయి. బాయిల్ అవ్వగానే వెంటనే నూడిల్స్ని స్ట్రైనర్లో వేసేసుకోవాలి. పైనుంచి కొంచెం కూల్ వాటర్ వేసుకుంటే నూడిల్స్ ఇంకా కుక్ అయిపోయి స్టిక్ అయిపోకుండా ఇలా సెపరేట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వెజిటేబుల్స్ సార్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ సార్టింగ్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే వెజిటేబుల్స్ క్రంచీగా నూడిల్స్కి చాలా బాగా వస్తాయి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్ కూడా కొంచెం వేగాక క్యారెట్, ఇంకా క్యాప్సికమ్. వెజిటేబుల్స్ని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో సార్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వెజిటేబుల్స్ కుక్ అయ్యాక మనం ఇందులోకి సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇంకా కారం కూడా వేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ కాబట్టి మనం ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాం. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ కారం, మసాలాలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 1 మినిట్ సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ అలాగే సాసెస్ యాడ్ చేస్తాం. ఈ సాసెస్ యాడ్ చేస్తాం కాబట్టి మనం సాల్ట్ చూసుకుని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే సాల్ట్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది, చూసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసుకున్నాక ఇందులోకి సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, అలాగే కొంచెం టొమాటో కెచప్ కూడా వేసుకొని నూడిల్స్కి ఈ సాసెస్ బాగా పట్టేలాగా కింద నుంచి పైకి మిక్స్ చేసుకోవాలి. ఇదొక్కటే కొంచెం టిపికల్ ప్రాసెస్. ఇలా 2 గెరిటెలతోటి నేను కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో టొమాటో కెచప్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మన నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. ఇందులో మీకు నచ్చితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. అంతేనండి, చాలా టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.